హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ రిజల్ట్ డిక్లరేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. మెయిన్గా రిజల్ట్ కంటే ముందు ఇంటర్ మార్క్స్ డిక్లరేషన్ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరు ఫిలప్ చేయాలి, ఎవరికి అవసరం లేదనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి సంవత్సరం మనకి డిక్లరేషన్ అడుగుతారు ఐపీ మార్క్స్ వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేయడం కోసం. ఎవరెవరికి అనేది డీటెయిల్ చెప్తా. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే డీటెయిల్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఇక్కడ మెయిన్గా చూడండి, ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే ఇంటర్మీడియట్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే అని మెన్షన్ చేశారు. అలాగే సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిక్లరేషన్ అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ యొక్క ఇంటర్మీడియట్ ఏపీ ఇంటర్మీడియట్ డేటా అప్డేట్ అవుతుంది. సో టీఎస్ వాళ్ళు అయితే సపరేట్గా మనకి టీఎస్ సప్లిమెంటరీ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ ఆ డిక్లరేషన్ అడుగుతారు. ఇక్కడ చూడండి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్ అని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించి డేటా కూడా మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. అది మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ టైంలో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎంసెట్ బోర్డుకి ఆటోమేటిక్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మరి ఎవరు అప్లోడ్ చేయాలి? అదర్ స్టేట్స్ టీఎస్ తెలంగాణ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానివ్వండి, సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు కానివ్వండి, ఐసిఎస్ఈ బోర్డు వాళ్ళు కానివ్వండి. సో ఇలా ఈ బోర్డ్స్ ఎవరైతే ఇప్పుడు చెప్పిన బోర్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదర్ స్టేట్స్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, అలాగే సిబిఎస్ఈ ఐసిఎస్సికి సంబంధించి, అలాగే ఓపెన్ ఇంటర్ వాళ్ళు మీకు సంబంధించి డేటా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే వీటికి సంబంధించి పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేయాలి, మార్క్స్ పీడిఎఫ్ అనేది. సో ఇలా ఏంటనేది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో వాట్సాప్కి సంబంధించిన నెంబర్ ఉంటుంది, మెంటర్షిప్కి సంబంధించిన నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.